స్టూడెంట్స్ ఒక సంవత్సరం ఫెయిల్ అయినా ఇంకో సంవత్సరం చదువుకోవచ్చు. ఫెయిల్ కావడంలో సమస్య లేదండి. అంటే ఫెయిల్ కాదు నీకు ఇవాళ ఈ బిల్డింగ్ కూలగొడితే రేపు ఇంకో కాడ పెట్టుకుని చదువు చెప్పుకో, లేకపోతే వేరే కాలతో మాట్లాడుకో, బిల్డింగ్ అద్దెలకు తీసుకో. ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు ఏం చేశారు గవర్నమెంటు? ప్రైవేట్ బిల్డింగ్లు అద్దెలు తీసుకుని దాన్ని ఏమంటారు ఏకాంతవాసం చేసేటటువంటి ప్రదేశాలు కట్టింది కదా. హోటళ్లను హాస్పిటల్స్గా మార్చింది కదా. 40 రోజులు 30 రోజులు 20 రోజులు 11 రోజులు వాళ్ళందరినీ ఏకాంతంలో నువ్వు కూడా అంతే చేస్తాడు వాడు. అక్బరుద్దీన్ ఓవైసీ మేరే నా గుండెలోంచి బుల్లెట్ పోవాలి, నువ్వు టచ్ చేసి చూడు అంటే నువ్వు టచ్ చేయలేకపోయినావనంటే నీ హైడ్రా ఫెయిల్యూర్ అంటే రంగనాథ్ హైడ్రా ఫెయిల్యూర్ అంటే రేవంత్ రెడ్డి గారు ఫెయిల్యూర్. కాబట్టి నిర్మోహమాటంగా ధైర్యంగా నీకు అప్పచెప్పిన మ్యాండేట్ ఏదైతే ఉందో అది చేయాల్సిందే. ఇదే మాట మిగతా బిల్డింగులు కూలగొట్టినప్పుడు, పేదల ఇళ్ళు కూలగొట్టినప్పుడు మరి రాని ఆర్గ్యుమెంటు ఇప్పుడు ఎందుకు తెస్తున్నావు నువ్వు? విద్యా సంవత్సరం అని. రెండోది, విద్యా సంవత్సరం ఎప్పుడైపోతుంది? 4వ పాయింట్, విద్యా సంవత్సరం ఎప్పుడైపోతుంది? వచ్చే జూలైయో ఆగస్టో అయిపోద్ది. అప్పటి వరకు నీ ఆర్గనైజేషన్ ఇంత బలంగా ఉంటుందా? డైల్యూట్ అయిపోతుందా? నువ్వు ఉంటావా? అసలు ఈ హైడ్రా ఉంటుందా? ఈ హైడ్రా లేకపోతే ముఖ్యమంత్రి గారు ఉంటారా? మరి ఆయన ఉండనిస్తారా? ఆయన పార్టీలోని వాళ్ళే నా నాలుగు మీద మచ్చలు ఉన్నాయి, నా దెబ్బల మీద ఇవి ఉన్నాయి, రంగులు వేసుకున్నా, ఈయన ఉండడు అని చెప్తుంటే మరి ముఖ్యమంత్రి గారు లేకపోతే నీ హైడ్రా ఎక్కడిది? నీ హైడ్రా లేకపోతే ఆయన ఎక్కడా? నీ అస్తిత్వమే ప్రశ్నార్థకంగా మారుతున్న సమయంలో దిస్ ఈజ్ ఎ టైమ్ టు టేక్ ఎ డెసిషన్, స్ట్రాంగ్ విల్డ్ డెసిషన్. మనోధైర్యంతో సంకల్పంతో నిర్ణయం తీసుకోవాల్సిన సమయము తీసుకుంటే ప్రజలు ఇప్పుడు ఏదైతే నిన్ను మెచ్చుకుంటున్నారో అది ఇంకా కంటిన్యూ అవుతుంది, శాశ్వతంగా నిలబడుతుంది. లేదనుకో మరొక పలాయనవాదము. కాబట్టి హైడ్రా యొక్క భవితమ్యము పైన లేకపోతే ఇప్పుడు ఈ చెప్తున్న విద్యా సంవత్సరం అనేటటువంటి దిస్ ఈజ్ ఇంగ్లీష్లో దీన్ని బంకం అంటారు. ఇట్స్ ఎ బంకం అబ్సర్డ్ ఆర్గ్యుమెంట్.